జీవో MS-60 ప్రకారం వేతనాలు ఇవ్వకుంటే ఉద్యమాలు తప్పవని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ హెచ్చరించారు. ఏఐటీసీ అనుబంధం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దొంగరె చందు అధ్యక్షతన యూనియన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విలాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరా దేవేంద్ర హాజరయ్యారు. కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీ యజమాని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులను పట్టపగలే దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోగులకు సేవలు చేస్తున్న కార్మికులకు 2021 సంవత్సరంలో డిఎంఈ సర్క్యులర్ జారీ చేసిన ప్రకారం జీవో MS నంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 11,000 మాత్రమే ఖాతాల్లో జమ చేస్తున్నారని ఆరోపించారు. డిఎంఈ సర్క్యులర్ను తుంగలో తొక్కి చాలీచాలని వేతనాలు ఇవ్వడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్న తరుణంలో కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించి చేతులు దులుపుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నిర్ణయించిన వేతనంతో పాటు PF, ESI సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. PF డిడక్షన్ 3,023, ESI 484 ఓను, మిగతాది ఆయన 12,093 ఇవ్వాలి. అంటే 1,093 రూపాయలు ఆయన దళారీ చేస్తుండు, ఇవ్వడం లేదు. అంటే 1,093 కార్మికులను నష్టపరుస్తుండు, మోసం చేస్తుండు. అది కాకుండా 3,023 PFకు కట్టాలి. అయితే 3,023 కట్టకుండా 1,350 కట్టి ఇంట్లో కూడా 1,673 మోసం చేస్తుండు. ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ని, కార్మికులకు ఏదంటే నష్టపరుస్తున్నటువంటి కాంట్రాక్టర్ని వెంటనే తొలగించాలి. ఈ ఏఐటీసీ డిమాండ్. ఈ దీని మీద మేము ఏఐటీసీ ఉద్యమం తీవ్రంగా చేస్తాం. మరి దానికి బాధ్యులు కాంట్రాక్టరే, మళ్ళీ డైరెక్టరే. ఈ పేషెంట్ కేర్ ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటి సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. ఇది డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యల మీద కాంట్రాక్టర్ యూనియన్ తోటి చర్చ చేయాలి, ఏఐటీసీ యూనియన్ తోటి చర్చ చేయాలి, చర్చ చేసి పరిష్కరించాలి. లేని పక్షంలో మాత్రం ఉద్యమం ఖాయం. అది జల్దీ ఇమీడియట్